బుల్లితెర ఇండస్ట్రీ వారు ఎన్నో ఫ్యామిలీస్ కి ఎంటర్టైన్ చేయడానికి బుల్లితెర డైరెక్టర్స్ అండ్ ప్రొడ్యూసర్స్ రకరకాల కాన్సెప్ట్స్ తో వస్తుంటారు. మీరు ఇప్పటి వరకే చాలా షోస్ ని చూసే ఉంటారు. అన్నింట్లో రియాలిటీ షోస్ కి ఉండే క్రేజ్ మాత్రం వేరు. అందులో మెయిన్ గా బిగ్ బాస్ అన్ని లాంగ్వేజెస్ లో ఎవ్రీ సీజన్ కి హైప్ పెరుగుతూ వస్తుంది. మరి బిగ్ బాస్ హోస్ట్ కి రెమ్యునరేషన్ ఏంటో ఎంతో తెలుసుకుందాం. హిందీ బిగ్ బాస్ లో సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్, తెలుగులో అక్కినేని నాగార్జున, తమిళంలో కమల్ హాసన్, కన్నడలో కిచ్చ సుదీప్, మలయాళంలో మోహన్ లాల్ మధ్యలో చాలా మంది వచ్చారు. కానీ వీరే పర్మనెంట్. సెప్టెంబర్ నుంచి అన్ని లాంగ్వేజెస్ లో బిగ్ బాస్ స్టార్ట్ అవుతుంది. మరి ఈ హోస్ట్లకి ఎంత రెమ్యునరేషన్, ఎవరు టాప్ లో ఉన్నారో తెలుసుకుందాం. కండల వీరుడు సల్మాన్ ఖాన్ ఎక్కువ సీజన్స్ కి హోస్ట్ గా చేశాడు. తను హోస్ట్ గా చేయటం వల్ల మరింత హైప్ వచ్చింది. ఈయన ఈ రియాలిటీ షోకి 120 నుంచి 150 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడు. తెలుగులో బిగ్ బాస్ అంటే నాగార్జున అంటే బిగ్ బాస్ అనే రేంజ్ లో ఫిక్స్ అయిపోయారు అందరూ. తెలుగులో ఇప్పుడు వస్తున్న సీజన్ 9, సీజన్ 3 నుంచి 9 వరకు ఈయన హోస్ట్. తన స్టైల్, గ్లామర్, మేనరిజం తో ఈ షో సక్సెస్ఫుల్ చేశాడు. ఈ సీజన్ కి నాగార్జున గారు 30 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. ఇక మోహన్ లాల్ గారు అయితే బిగ్ బాస్ కి బ్రాండ్ అంబాసిడర్. ఫస్ట్ నుంచి హోస్ట్ గా మోహన్ లాల్ గారు మాత్రమే కంటిన్యూ అవుతున్నారు. ఈయన 7 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటాడు.